హలో క్రికెట్ ఫ్యాన్స్. వెల్కమ్ టు క్రిక్ టాక్ ఋషి యూట్యూబ్ ఛానల్. టీమిండియా తన లాస్ట్ టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2 ఇంగ్లాండ్‌తో ఆడింది. అంటే ఆల్మోస్ట్ 7 మంత్స్ అవుతుంది ఇండియా ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ ఆడక. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 10 యూఏఈతో ఆడుతుంది. అంటే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా డైరెక్ట్ ఏషియా కప్‌లో ఆడుతుంది. మిగిలిన టీమ్‌ని చూస్తే ఏషియా కప్‌లో ఉన్న మిగిలిన టీమ్స్ శ్రీలంక గూడా ఇప్పుడు ప్రెజెంట్ జింబాబ్వేతో ఒక ప్రాక్టీస్ అంటే ఒక సీరీస్ ఆడుతుంది. ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది. శ్రీలంక జింబాబ్వేతో, బంగ్లాదేశ్ నెదర్లాండ్స్‌తో అండ్ రీసెంట్‌గా చూస్తే మీరు యూఏఈలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ 3 ట్రయాంగులర్ సీరీస్ ఆడుతున్నాయి. సో, అవన్నీ టీ20 ఫార్మాట్‌లోనే. సో, అన్ని టీమ్స్‌కి బెస్ట్ ప్రాక్టీస్ దొరుకుతుంది. టీమిండియాకి మాత్రం కొంచెం వితౌట్ ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా ఏషియా కప్‌లోకెళ్తుంది. అంటే మనోళ్ళు ఆల్రెడీ ఐపీఎల్ ఆడారు. సో, ఐపీఎల్‌లో ఉంది గానీ, ఐపీఎల్ ఆడడం వేరు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం వేరు గదా! అయితే మనకు గూడా మధ్యలో ఒక బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్ ఉండే. అది దిస్ ఇయర్ పోస్ట్‌పోన్ చేసింది. సో, వేరే ఏదైనా సీరీస్ పెడితే బాగుండు. సో, మనం సెప్టెంబర్ 10 యూఏఈతో జరిగే మ్యాచ్‌నే ప్రాక్టీస్ మ్యాచ్‌గా వాడుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మ్యాచ్ సెప్టెంబర్ 14 పాకిస్తాన్‌తో ఉంది. సో, పాకిస్తాన్‌తో మ్యాచ్ మనకి చాలా క్రూషియల్. తెలుసు కదా! రీసెంట్‌గా మనకు ఇండియా, పాకిస్తాన్ వార్ వల్ల మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ చాలామంది కొంతమంది సీనియర్ క్రికెటర్స్, కొంతమంది మన ప్రేక్షకులు గూడా ఏమంటున్నారంటే, పాకిస్తాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడొద్దు. ఎందుకంటే రీసెంట్ వార్ వల్ల అంటున్నారు. కానీ మనం పాకిస్తాన్‌తో ఆడకపోతే వాళ్ళకే చాలా బెనిఫిట్. ఎందుకంటే మన గ్రూప్‌లో ఏషియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఈ 4 ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. సో, మనతో మ్యాచ్ ఆడకుంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా 2 పాయింట్ వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ 2 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచినా వాళ్ళు సూపర్ 4కెళ్ళిపోతారు. సూపర్ 4లో కూడా మళ్ళీ మనం ఇండియాతో ఆడాల్సొస్తది కాబట్టి వాళ్ళు 2 పాయింట్స్ ఎళ్ళిపోతాయి ఆడపోతే. తర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఒక మ్యాచ్ గెలిచినా వాళ్ళు ఫైనల్‌కెళ్ళిపోతారు. సో, ఫైనల్‌లో మన ఇండియాతో ఆడపోతే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కప్ ఇయ్యాల్సొస్తది. సో, ఎలాగో మనం గెలుస్తాం. మన టీమ్ వెరీ స్ట్రాంగ్ ఉంది. సో, మనం అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు అపోజిషన్ టీమ్‌కి ఈజీగా అలా విన్ ఇస్తే కరెక్ట్ కాదు కదా! బీసీసీఐ కూడా కన్ఫర్మ్ చేసేసింది. అంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎలాంటి సీరీస్‌లు ఉండవు. అంటే ఇండియా పాకిస్తాన్‌కి వెళ్ళడం, పాకిస్తాన్ ఇండియాకి వచ్చి ఆడడం లాంటి సీరీస్‌లు అయితే ఉండవు గానీ, మల్టీనేషనల్ సీరీసెస్ అంటే ఇలా ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్ లాంటిలో మాత్రం ఆడొచ్చని చెప్పేసింది. సో, ఆల్మోస్ట్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుద్ది. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రకారం అయితే నో ఇష్యూస్. బట్ ఆ టైం వరకి చెప్పలేం. సో, మన టీమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, నా ఉద్దేశంలో అయితే ఇండియా వాళ్ళతో ఆడాలి. వాళ్ళని ఓడించాలి. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. వీడియో క్లోజ్ చేసే ముందు మీకొక ప్లేయర్‌ని చూపిస్తాను. ఆ ప్లేయర్‌ని గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ నాడు చూసుకుందాం. ఆ ప్లేయర్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓవర్. జై హింద్.